అశాంతి, పొట్ట నిండుగా ఉండే అనుభూతి మరియు కడుపుబ్బరం, అసౌకర్యం ఇవన్నీ పొట్ట ఉబ్బరానికి సంబంధించిన లక్షణాలు. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి మనం ఇష్టపడం. పొట్ట సమస్యలంటేనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పొట్ట సమస్యలకు గురి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్ట సమస్యల్లో తరచూ ఇబ్బంది కలిగించేది కడుపుబ్బరం. కడుపుబ్బరంను ఎలా నివారించుకోవాలి? స్టమక్ బ్లోటింగ్ అనగా కడుపుబ్బరం సమస్యను నివారించుకోవడానికి స్నేహితులు, బంధువుల నుండి ఎన్నో చిట్కాలను, హోమ్ రెమెడీస్ ను తెలుసుకుని ఉంటారు. అయితే ఎఫెక్టివ్ గా తక్షణ ఉపశమనం కలిగించే హోమ్ రెమెడీస్ ఎంపిక చేసుకోవడం మంచిది. కడుపుబ్బరం నివారించుకోవడానికి ఉపయోగించే ఈ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కడుపుబ్బర సమస్యను నివారించుకోవడానికి ఇంట్లో ఉండే ఈజీ అండ్ సింపుల్ హోమ్ రెమెడీస్ ను ఫాలో అవ్వడం సేఫ్. కడుపుబ్బరంకు వివిధ కారణాలు ఉన్నాయి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, సాల్ట్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలను తిన్నప్పుడు పొట్టలో ఎక్సెస్ గ్యాస్ ఏర్పడడం వల్ల పొట్ట హెవీగా ఫీల్ అవుతుంది మరియు కడుపుబ్బరంగా అనిపిస్తుంది. ఇంకా హార్మోన్లలో మార్పులు, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, ఆహారాలు క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా కడుపుబ్బరంగా అనిపిస్తుంది. అందువల్ల ఈ సమస్య నుండి బయటపడాలంటే లైఫ్ స్టైల్ మరియు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టమక్ బ్లోటింగ్ సమస్యను నివారించుకోవచ్చు. కడుపుబ్బరం ఉపశమనం కలిగించడానికి 10 అమేజింగ్ హోమ్ రెమెడీస్ ఈ విధంగా ఉన్నాయి. 1. అల్లం. కడుపుబ్బరంగా ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్క తినడం లేదా అల్లం జ్యూస్, అల్లం టీ తాగడం వల్ల కడుపుబ్బరం నుండి ఉపశమనం పొందుతారు. అల్లం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దాంతో కడుపుబ్బరానికి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. 2. బేకింగ్ సోడా. 1 టీ స్పూన్ బేకింగ్ సోడాను 1 గ్లాస్ నీటిలో మిక్స్ చేసి తాగాలి. ఇది పొట్టలో యాసిడ్స్ ను క్రమబద్ధం చేస్తుంది. కడుపుబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది. 3. పసుపు. మీరు రెగ్యులర్ గా తినే ఆహారాల్లో పసుపు చేర్చుకోవాలి. లేదా 1 టీ స్పూన్ పసుపును 1 గ్లాస్ హాట్ వాటర్ లో మిక్స్ చేసి చల్లారిన తర్వాత వడగట్టి తాగాలి. స్టమక్ బ్లోటింగ్ ను ట్రీట్ చేయడంలో పసుపు గ్రేట్ నేచురల్ రెమెడీ. 4. చెమోమిలీ టీ. కొన్ని చామంతి పువ్వులను తీసుకొని వాటిలో నీళ్లు వేసి బాగా మరిగించాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత వడగట్టి తాగాలి. ఈ టీ తాగడం వల్ల పొట్ట ఉబ్బరం నుండి వెంటనే రిలీఫ్ అవుతుంది. 5. యుకాలిప్టస్ ఆయిల్. 1 గ్లాస్ నీటిలో కొన్ని చుక్కల యుకాలిప్టస్ ఆయిల్ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి రోజుకి ఒకసారి తాగడం వల్ల కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. 6. గ్రీన్ టీ. గ్రీన్ టీ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్. గ్రీన్ టీ పొట్టను డిటాక్సిఫై చేస్తుంది. కడుపుబ్బరంను నేచురల్ గా తగ్గిస్తుంది. 7. తమలపాకు. తమలపాకు తీసుకుని దీనికి లవంగాలు చేర్చాలి. భోంచేసిన తర్వాత తమలపాకు నమలడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. కడుపుబ్బర సమస్య ఉండదు. ఇది పొట్టలో గ్యాస్ ఏర్పడకుండా నివారిస్తుంది. దాంతో పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. 8. సోంపు విత్తనాలు. కొన్ని సోంపు విత్తనాలు తీసుకొని పొడి చేసి 1 గ్లాసు నీటిలో మరిగించాలి. 5 నిమిషాల తర్వాత వడగట్టి తాగాలి. ఇది అజీర్ణం మరియు స్టమక్ బ్లోటింగ్ ను నివారిస్తుంది. 9. పెప్పర్మెంట్. కడుపుబ్బరానికి మరో బెస్ట్ ట్రీట్మెంట్ పుదీనా. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని గ్లాస్ నీటిలో వేసి 5 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత వడగట్టి భోజనం చేసిన ప్రతిసారి కొద్దిగా తాగుతుండాలి. 10. బ్లాక్ సాల్ట్. కడుపుబ్బరాన్ని తగ్గించడానికి బ్లాక్ సాల్ట్ ను 1 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు ఇంగువ మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి రోజుకు 2 సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.